హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల నూతన పీఆర్సీ అమలుకు తేదీ, ఖరారు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యం పట్ల తీవ్ర ఆగ్రహంతో అయితే ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కఠినమైన అల్టిమేటం జారీ చేశాయి. మరి ఈ నెలాఖరులోపు కొత్త పీఆర్సీపై స్పష్టత రాకపోతే భారీ పోరాటాలకు, సమ్మెలకు దిగుతామని టీఎస్‌యూటీఎఫ్ హెచ్చరించింది. సో, ఆగ్రహానికి గల ప్రధాన 3 కారణాలు ఇవే అండి. మొదటిది పీఆర్సీ అమలు. వాస్తవానికి కొత్త పీఆర్సీ 2023 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఏడాది గడిచినా సరే ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. రెండవది 5 విడతల డీఏ పెండింగ్. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అందాల్సిన ఈ యొక్క 5 డీఏ కరువు భత్యం పెండింగ్‌లో ఉండటం వల్ల ఉపాధ్యాయుల నెలవారీ బడ్జెట్ తలకిందులైపోయింది. మూడోది ఆరోగ్య భద్రత ఈహెచ్ఎస్. ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డులను కార్పొరేట్ హాస్పిటల్స్‌లు అంగీకరించడం లేదు. సో, నగదు రహిత వైద్యం కోసం వెంటనే ఒక ప్రత్యేక ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిరసన సెగ. ఇటీవలే హన్మకొండలో జరిగినటువంటి భారీ సమావేశంలో వివిధ జిల్లాల ఉపాధ్యాయులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం తమ పట్ల చూపుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే కాకుండా తమ ప్రాణ రక్షణ కోసం కూడా ఈ యొక్క పోరాటం చేస్తున్నామని నాయకులు స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థపై ప్రభావం ఏంటంటే, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపకపోతే పాఠశాలల మూసివేత మరియు రోడ్ల మీద నిరసన వంటి తీవ్రమైన పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది కేవలం ఉపాధ్యాయుల సమస్య మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి అంశం అనైతే చెప్పవచ్చు. సో, ఉపాధ్యాయుల గొంతుకలో ఉన్నటువంటి ఆవేదనను ప్రభుత్వం గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం అంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకుంటే విద్యా వ్యవస్థ అంతా ప్రశాంతంగా సాగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్ర వ్యవస్థ భవిష్యత్తు అయితే ఆధారపడి ఉందనే చెప్పవచ్చు.